ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. ప్రజలారా, భక్తుడైన దావీదు విధంగా అంటున్నాడు, కొందరు వారికున్న రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుదురు, వాటినే నమ్ముకొని ఉందురు. అయితే మనము మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని, విశ్వాసం ఉంచుదుము అని. ప్రజలారా, లోకస్తులు మాంస సంబంధమైన మనుషుల మీద, అస్థిరమైన భవంతుల మీద, ఈరోజు ఉండి రేపు మాయమైపోయే ధనము మీద, ఉగ్రత దినమునందు ఎంత మాత్రము నిలువని ఆస్తుల మీద, కట్టడముల మీద, లేకపోతే వారికున్న విలువైన వస్తువుల మీద, కన్నులుండి చూడని, చెవులుండి వినని, నోరు ఉండి మాట్లాడని స్వరూపముల మీద, విగ్రహముల మీద, వారికున్న రథములను బట్టో, గుర్రములను బట్టో, పనివారిని బట్టో, ఆయుధములను బట్టో వారు అతిశయపడుదురు, వాటిపైనే నమ్మికయించుదురు. అవే జీవితం అనుకొందురు, అవే ఘనతను గౌరవమును తెచ్చినవి అనుకొందురు, అవి విజయమును తెచ్చినవి అని అనుకొందురు, అవే వారిని కాపాడునని అనుకొందురు, అవే వారి జీవితమును చెయ్యి పట్టుకుని నడిపించుననుకొందురు, అవే శాశ్వతములని తరతరములుండునని అనుకుని వాటిపైన విశ్వాసముంచుదురు. అయితే ప్రజలారా, మనము మన దేవుడైన యెహోవా నామమును బట్టే అతిశయపడుదుము, ఆధారపడుదుము, ధైర్యముగా ఉందుము, విశ్వాసముంచుదుము. కాబట్టి మనము ఎన్నటికిని సిగ్గునందము. మన దేవుడైన యెహోవా నామంలో ఉన్న శక్తి, గొప్పతనము, రక్షణ, ప్రేమ, క్షమాపణ, పరిశుద్ధత, స్వస్థత, నడిపింపు, తోడు, ఆశీర్వాదము, సంరక్షణ, విశ్రాంతి, ఆదరణ, సమాధానము, శాంతి, విజయము, బలము, దీవెన, వీటిని బట్టి మనము అతిశయపడుదుము. అవి మన యొద్ద నుండి ఎవరూ తీసివేయలేరు. మనము ఆయన యందు నమ్మిక ఉంచితే, మనము నిత్యుడగు తండ్రి యందు ఆయన నామమందు ఆధారపడి అతిశయించుచున్నాము గనుక మనమెన్నడూ సిగ్గుపడము, ఓడిపోము, నశించము, తప్పిపోము, భయపడము. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, అనేక మంది వారికున్న వాటిని బట్టి అతిశయించుచుండగా, ప్రగల్భాలు పలుకుచుండగా, మమ్మను బెదిరిస్తూ హీనపరచుచుండగా, తండ్రి, వాటిని నమ్ముకున్న వారు పడిపోదురేమో, కృంగిపోదురేమో, కానీ మేమైతే తండ్రి, క్రీస్తు పైన మా విశ్వాసము, మా పునాది వేసియున్నాము గనుక మేము నిలిచియున్నాము. మేము ఎన్నటికిని కదల్చబడము. మా దేవుడైన యెహోవా బాహువు మాకు ఎల్లప్పుడూ అండగా ఉండునని విశ్వసించి మీ యందు మేము అతిశయించుటకు, ఆధారపడుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని వేడుకుంటూ, మా జీవితముల ద్వారా ఇతరులు మిమ్మును ఆశ్రయించినట్లు, మీ యందు నమ్మిక ఇచ్చినట్లు, మీ చేత ఆశీర్వాదమును పొందునట్లు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.